ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆయన జీసస్. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనం. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఈ దినం మనం అబ్రహాము గారి యొక్క జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. ఆ విషయం ఏమనగా, ఇక్కడ మనం వాక్యములకు సంబంధించిన సంఘటన చూసుకున్నట్లయితే, అబ్రహాం గారు ఒక కరువులో ఉన్నప్పుడు ఆ కరువు నుండి బయటపడడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి శారాయి గారి ద్వారా అబ్రహాం గారు ఒక తప్పు చేయవలసి వచ్చింది, ఒక అబద్ధం ఆడవలసి వచ్చినది. అయితే అబ్రహాం గారు దేవుడు నడిపించిన మార్గం గుండా వెళ్తున్నాడు కనుక తన ప్రాణంను రక్షించుకోవడానికి శారాయి గారి ద్వారా అబద్ధం పలకబడింది అక్కడ. అయితే అక్కడ ఫరో తప్పు చేశాడు. అంటే వీరు చెప్పిన ఆ యొక్క అబద్ధమును బట్టి ఫరో ఆమెను తప్పుగా చూశాడు. దేవుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు కదా, ఆయనకు సమస్తం ఎరిగినవాడు కదా. అబ్రహాం ఎవరిని బట్టి తన అబద్ధం చెప్పవలసి వచ్చినదో వారి ద్వారానే దేవుడు ఆ యొక్క ఫరో కుటుంబాన్ని అంతటిని కూడా మహావేదనల చేత బాధించాడు. మనం కూడా కొన్ని సందర్భాలలో ఒక తప్పు చేయవలసి వస్తుంది. కానీ ఆ తప్పు ఎవరి ద్వారా చేశామో వారి ద్వారానే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.